జై శ్రీరామ్. శ్రీ హనుమతే నమ. హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడా? అయితే ఎక్కడున్నారు? ఈ విషయం ఎందుకు వైరల్ అవుతోంది? ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారాలు. నేను మీ ఏఎస్ వాసుని. శ్రీరాముడు అవతారం చాలించి వైకుంఠం వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా ద్వాపర యుగంతో తన అవతారాన్ని ముగించాడు. కానీ రామభక్తుల హనుమంతుడు ఏమయ్యారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన అవతార పరిసమాప్తి అయిందా? అయినప్పటికీ మన మధ్యే ఈ భూమిపైనే జీవించి ఉన్నారా? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈరోజు ఆ హనుమ రహస్యాన్ని మనం భక్తితో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులు ఉన్నారు. అంటే ఎప్పటికీ మరణం లేనివారు. అందులో హనుమంతుడు వారు ఒకరు. సీతమ్మ తల్లిని అశోకవనంలో చూసినప్పుడు హనుమంతుని భక్తికి మెచ్చి, అమ్మవారు నువ్వు కల్పాంతం వరకు భూమిపైనే చిరంజీవిగా ఉండిపోతావు అని సీతమ్మ వారు హనుమంతుల వారిని ఆశీర్వదించారు. శ్రీరాముడు భూమిని విడిచి వెళ్లే ముందు హనుమంతుడు కన్నీరు పెట్టుకోగా, ఈ భూమిపై రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ నువ్వు సూక్ష్మ రూపంలో ఉండి నా భక్తులను కాపాడు అని శ్రీరాముడు వరమిస్తాడు. మరి హనుమంతుడు ఇప్పుడు ఎక్కడున్నారు? పురాణాల ప్రకారం హిమాలయాల్లోని గంధమాధవ పర్వతంపై హనుమంతుడు నివాసం ఉంటారని నమ్ముతారు. అంతేకాదు, శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో మాతంగ అనే ఒక పురాతన గిరిజన తెగ ఉంది. ఆ తెగ ప్రజలకు హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి కనిపించి వారికి జ్ఞానోపదేశం చేస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. వారు హనుమంతునితో గడిపిన ప్రతి క్షణాన్ని ఒక లాగ్బుక్లో రాసుకుంటారు. అలాగే ఎక్కడైతే రామాయణం జరుగుతుందో, ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడికి హనుమంతుడు తప్పకుండా వస్తారని భక్తుల నమ్మకం. అందుకే రామకథ శ్రవణం చేసేటప్పుడు కానీ, రామకథ చెప్పేటప్పుడు కానీ, పారాయణం చేసేటప్పుడు కానీ ఒక్క పీఠాన్ని ఖాళీగా ఉంచుతారు ఆ హనుమంతుడి కోసం. కల్మషం లేని భక్తితో జై శ్రీరామ్ అని పిలిస్తే చాలు, ఆ ఆపద్బాంధవుడు మనకు అండగా నిలుస్తాడు, మన వెంటే ఉంటాడు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి హనుమంతుడంటే ఇష్టమో కామెంట్స్లో జై బజరంగబలి, జై శ్రీరామ్, జై హనుమతే నమః అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో శ్రీ హనుమతే అని రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.